Hi students, this is Sai Vinay, working as a ITCT trainer in AP Tribal Welfare Residential School, చిట్టేడు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్. ఈ సెషన్లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. అసలు పైథాన్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఈ సెషన్లో చూద్దాం. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రామ్. అలానే ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఆల్గరిథం. ఆల్రెడీ మనకు తెలుసు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఆల్గరిథం అని. అయితే ఒక ప్రోగ్రామ్ని రాయాలంటే అసలు ప్రోగ్రామ్ అంటే తెలియాలి ఫస్ట్ మనకు. ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఏటీఎం సెంటర్కి వెళ్ళాం అనుకోండి. ఏటీఎం సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు ఏటీఎంని ఇన్సర్ట్ చేస్తాం. ఏటీఎం మిషన్లో ఏటీఎంని ఏటీఎం కార్డ్ని ఇన్సర్ట్ చేస్తాం. ఏటీఎం కార్డ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు మనకు పిన్ అడుగుతుంది, లేదా ఏదైనా ఒక కోడ్ ఎంటర్ చేయమంటుంది. అలానే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ని అడుగుతుంది. అదంటే ఏంటి, లోపల ఒక హ్యూమన్ నుండి మాట్లాడుతున్నాడా, లేదా ఏదైనా టైప్ చేస్తున్నాడు లోపల నుంచి? లే, అది కూడా ఒక సిస్టమ్ లాగా, అది కూడా ఒక ప్రోగ్రామ్తో రన్ అవుతుంది. దాన్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. నథింగ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్ ఏ సాఫ్ట్వేర్. అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామ్ అంటే తెలిసింది కదా, లాంగ్వేజ్ అంటే ఒక భాష. నెక్స్ట్ పైథాన్ని ఎవరు క్రియేట్ చేశారంటే గైడో వ్యాన్ రస్సిన్. ద క్రియేటర్ ఆఫ్ ద పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ గైడో వ్యాన్ రస్సిన్. పైథానే కాకుండా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏది సి ప్లస్ ప్లస్, జావా, కోబాల్, పాస్కల్, పోర్టల్, ఇలా చాలా టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ పైథాన్ అనేది ఒక స్పెషల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకనేసి మనకు ఏదైనా ఒక కోడ్ని డెవలప్ చేసినప్పుడు అర్థమవుతుంది. జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ని డెవలప్ చేసినప్పుడు అర్థమవుతుంది. లేదా మీకు సి ప్లస్ ప్లస్, జావా అనేది కానీ తెలుసుంటే కంపేర్ చేసుకుంటే పైథాన్ ఇస్ బెటర్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. better not and easy programming language. అసలు పైథాన్ కి నేమ్ ఎందుకు వచ్చింది? Why is it called Python? When he began implementing the Python, Guido van Rossum was also reading the published scripts from Monty Python's Flying Circus, a BBC comedy series from the 1970s. Van Rossum thought he needed a name that was short, unique, and a slightly mysterious. So he decided to call the language Python. సో అర్థమైంది కదా, పైథాన్ అనేసి ఎందుకు నేమ్ చేశాడు అంటే థింక్ చేస్తున్నాడు ఏదైనా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్లో పెడదాం అనేసి థింక్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్ ఉండాలి, ప్లస్ అది యూనిక్గా ఉండాలి అనేసి అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు ఒక సిరీస్ అనేది జరుగుతుంది. ఒక బీబీసీ కామెడీలో ఒక సిరీస్ అనేది జరుగుతుంది. ఎప్పుడు 1970s. దాన్ని ఏమంటామంటే మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. ఆ స్క్రిప్ట్ ఏంటంటే మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో ఇలా జరుగుతున్నప్పుడు దాంట్లో పైథాన్ అనే నేమ్ అనేది కనిపించింది. పైథాన్ అనేది డిఫరెంట్ నేమ్గా ఉంటుంది అనేసి ఆ నేమ్ని దానికి పెట్టడం జరిగింది. దానికి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైతే డెవలప్ చేశాడో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పైథాన్ అనే నేమ్ పెట్టడం జరిగింది. ఇది దానికి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, లేదా మన స్కూల్ కానీ చాలా వాటికి మనకు ఇప్పుడు లేటెస్ట్ అన్నిటికి కూడా వెబ్సైట్స్ అనేవి మ్యాండేట్ అవుతున్నాయి. సో మనకి ఏదైనా డేటా కావాలంటే ఆ వెబ్సైట్లో వెళ్ళి విజిట్ చేసుకుని చేస్తాం. అలాగే పైథాన్కి కూడా ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది. అదే www.python.org. అది అఫీషియల్ వెబ్సైట్. మనకు పైథాన్ సాఫ్ట్వేర్ అనేది కావాలి అనుకుంటే మన సిస్టంలో పైథాన్ సాఫ్ట్వేర్ కావాలంటే www.python.org/downloads. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో ఇది క్రోమ్ బ్రౌజర్. ఇది
నేను క్రోమ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి గూగుల్‌లో నేను www.python.org ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అని చెప్పాను కదా! ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్తున్నాను నేను. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. మనకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. చూసారా? అబౌటు, డౌన్‌లోడ్సు, డాక్యుమెంటేషన్, కమ్యూనిటీ, సక్సెస్ స్టోరీ, ఈవెంట్స్. న్యూసు, ఈవెంట్స్. అయితే మనం అప్లికేషన్ అనేది సాఫ్ట్‌వేర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ చూసారు కదా! డౌన్‌లోడ్స్ అని ఉంది కదా! ఈ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళి ఇలాగే స్ట్రెయిట్‌గా కిందకొచ్చి ఇక్కడ ఉంది చూసారా పైథాన్ 3.9.0 ఇది దేనికోసం? ఏ ఓఎస్ కోసం? విండోస్ ఓఎస్ కోసం. ఇన్ కేస్ మీకు ఏదైనా సెపరేట్ ఓఎస్ గాని ఉన్నట్లయితే మీరు సెపరేట్‌గా ఓఎస్‌ని చూసారా ఇక్కడ పక్కన? ఈ ఓఎస్ మీకు ఏదైతే రిలేటెడ్ ఓఎస్ ఉందో, ఆ ఓఎస్‌కి స్ట్రెయిట్‌గా మనం అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, మనకందరికీ మన స్కూల్స్‌లో, మన కాలేజెస్‌లో అందరికీ విండోస్ 10 ఉంది కాబట్టి మనం పైథాన్ 3.9.0 ఉంది. సో, ఇక్కడ ఒక ఇన్‌స్ట్రక్షన్స్ ఉంది. నాట్ ద ఓఎస్ యూ ఆర్ లుకింగ్ ఫర్ పైథాన్ క్యాన్ బి యూజ్డ్ ఆన్ మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడండి ఒకసారి ఇన్‌స్ట్రక్షన్ చూడండి. కెనాట్ బి యూజ్డ్ ఆన్ విండోస్ 7 ఆర్ ఎర్లియర్. ఏది 3.9 ప్లస్ అనేది. ఓకేనా. సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే దీని మీద మనం క్లిక్ ఇచ్చామంటే జస్ట్ సింగిల్ క్లిక్ ఆటోమేటికల్లీ ఆస్క్ ది ఫోల్డర్. చూసారా? మనం ఇక్కడ నేమ్ ఇచ్చామంటే ఇక్కడ మనం ఏదైనా ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకొని ఇచ్చామంటే అవుతుంది. సో, నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డౌన్‌లోడ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో లేదనుకోండి. సేవ్ మీద క్లిక్ చేస్తారు. ఓకేనా. సేవ్. చూసారు కదా స్టూడెంట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? అసలు అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటి అనేసి. సో, మనకేదైనా డాక్యుమెంట్ కావాలంటే కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకు అంటే న్యూ ఫీచర్స్‌ని ఎలా యాడ్ చేశారు? ఏమేమి చేంజ్ చేశారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3.9.0 ఉంది. నెక్స్ట్ వెర్షన్ 3.9.1 వచ్చిందనుకోండి. ప్రీవియస్ వెర్షన్‌కి, ఈ వెర్షన్‌కి ఏం డిఫరెన్స్ అనేది యాడ్ చేశారు? అక్కడ మనం డాక్యుమెంటేషన్‌లో చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వై పైథాన్ ఈస్ పాపులర్. వై ఈస్ పైథాన్ పాపులర్? పైథాన్ ఎందుకు పాపులర్ అయిందంటే కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనేది కొద్దిపాటి లైన్స్‌తోనే మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని రాబట్టొచ్చు. అండ్ ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. అంటే పక్కన సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని వాటితో పోలిస్తే పైథాన్ అనేది ఈజీ నేర్చుకోవడం. అసలు న్యూ బిగినర్‌కి ఈజీగా ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ అసలు ఇంతవరకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాకు టచ్ లేదు అనుకున్న వాళ్ళకి పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే కొత్తగా డైరెక్ట్‌గా ఇది కష్టమేమో అని అనిపించే వాళ్ళకి పైథాన్ నేర్చుకోవడం చాలా సులువుగా ఉంటుంది. చాలా ఈజీ. కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందుకే బిగినర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం దీన్ని. బిగినర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీగా ఉంటదనంటే ఒక తెలుగు తెలిసినోడికి తెలుగు బాగా రాయడం, చదవడం బాగా తెలిసినోడికి ఒక బుక్ ఇస్తే తెలుగు చదవడం ఎంత ఈజీ అవుతుందో, అలాగే పైథాన్ అనేది నాన్ ప్రోగ్రామర్స్‌కి అసలు ప్రోగ్రామే టచ్ లేదు నాకు అనుకున్న వాళ్ళకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది నేర్చుకోవడం కూడా. నెక్స్ట్ సింటాక్స్ ఈజీలీ. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో సింటాక్స్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ సింటాక్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ పైథాన్‌లో చాలా ఈజీగా ఉంటుంది. కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇట్ ఈస్ ఈజీ. ఓకే. నెక్స్ట్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. చూసామా మనం ఇందాక పైథాన్‌ని ఏమైనా డబ్బులు పెట్టి కొనుక్కున్నామా డౌన్‌లోడ్ చేసుకోవడానికి? నో. ఇట్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే కోడ్‌ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేసి నెక్స్ట్ సెషన్‌లో చూద్దాము. ఒకసారి రీకాల్ చేద్దాం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అనేసి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుకున్నాం. దీన్ని ఎవరు క్రియేట్ చేస్తారంటే గైడో వాన్ రస్వెన్. నెక్స్ట్ ఎందుకు ఈ నేమ్ వచ్చిందో కూడా తెలుసుకున్నాము. మోంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే స్క్రిప్ట్ చూస్తున్నందువల్ల అది పాపులర్ అయింది. అది దానివల్ల మనకు ఆ నేమ్ అనేది పెట్టడం జరిగింది. ఎవరు గైడో వాన్ రస్సిమ్ అతను.
ఆ నేమ్ అనేది సెట్ చేశాడు. నెక్స్ట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అఫీషియల్ వెబ్‌సైట్ ఏంటి చూసాం. అసలు పైథాన్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఒక స్నేక్ అనేది గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? స్నేక్ అనేది గుర్తొస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిగినర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఎందుకు పాపులర్ ఉందో తెలుసుకుందాం. సింటాక్స్ ఇది తెలుసుకున్నాం. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ తెలుసుకున్నాం. అలాగే ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉందో అనేసి నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. అసలు ఎలా డౌన్‌లోడ్ చేసామో కూడా చూసాం మనం. ఓకేనా? అలాగే మనం ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఎన్ని విధాలుగా పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎలా రన్ చేయొచ్చు అనేసి కూడా చూద్దాం నెక్స్ట్ క్లాస్‌లో. అంటే త్రూ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేయొచ్చు. అలాగే పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేయొచ్చు. లేదా పైథాన్ షెల్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఇలా చేస్తామని చూసాము. అలాగే పైథాన్ అనేది పోర్టబిలిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందనుకోండి. అక్కడ చేసిన ప్రోగ్రామ్‌ని కాపీ చేసుకొని మీ స్కూల్‌లో విండోస్ ఉంది కదా! అక్కడికి పేస్ట్ చేసి అక్కడ ప్రోగ్రామ్ రన్ చేసి కూడా రన్ అవుతుంది. సో, ఇట్స్ ఏ పోర్టబిలిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే అక్కడ సగం ప్రోగ్రామ్ చేసి అంటే ఒక ఓఎస్‌లో సగం ప్రోగ్రామింగ్ చేసి ఇంకో ఓఎస్ తీసుకొచ్చి సగం ప్రోగ్రామ్‌ని ఫుల్‌ఫిల్ చేయొచ్చు. ఓకేనా? సో, అందుకని పోర్టబిలిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటారు. మెయిన్‌గా మనం ఈ సెషన్‌లో తెలుసుకున్నదేంటంటే కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ ఈస్ ఈజీ. అండ్ నువ్వు ఒక న్యూ ప్రోగ్రామర్. అంటే కొత్తగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుకుందాం అనుకున్నావు. ఏదైనా ఒక ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంతవరకు ఏమీ తెలీదనుకోండి. ఇప్పుడే నువ్వు కొత్తగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఏదైనా తెలుసుకొనేసి పైథాన్ స్టార్ట్ చేస్తే, అలా స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సింటాక్స్ కూడా చాలా ఈజీగుంటాయి. సో, ఇక్కడ మనం పైథాన్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో, దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? థాంక్ యూ.